హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ బెల్లంతో కొబ్బరి లడ్డూలు. దీనికి కావాల్సిన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత 1/2 కప్పు వాటర్ పోసుకొని మనం బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇది చాలా ఈజీగా తయారు చేయవచ్చు. బెల్లంతో మనం కొబ్బరి లడ్డూలు కడుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం కరిగే వరకు కరిగించుకోవాలి. 1 కప్పు బెల్లానికి 1 కప్పు పచ్చి కొబ్బరితో చేస్తున్నాం కాబట్టి 1 కప్పు పచ్చి కొబ్బరి సరి చేసుకోవాలి. ఈ విధంగా పొంగు రాగానే ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకు తీగ పాకం రావాలి. బెల్లం అనేది తీగ పాకం వస్తే మనకు లడ్డూలు అంటే మంచిగా బాగా వస్తాయి. మనకు ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఇంకా రాలేదు. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. మనకు ఆ పాకం అనేది రెడీ అయిపోయింది. దీనిలోకి 1 కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకొని కలుపుకోవాలి. ఇలా మనకు పచ్చి కొబ్బరి వేసుకున్నాక మనం కొంచెం దగ్గరికి రాగానే 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని నెయ్యి అంతా మనకు కొబ్బరికి పట్టేటట్టు కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ కలుపుకోవాలి. కలుపుకుంటే దగ్గరికి వస్తుంది. ఇది చాలా తొందరగా అయిపోతుంది. తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మనకు తినేటప్పుడు అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ అని తగిలితే చాలా టేస్ట్ బాగుంటుంది. ఒక 2 మినిట్స్ కలుపుకున్నాక మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము లడ్డు లెక్క కట్టుకోవాలి. ఎంతో రుచికరమైన బెల్లం కొబ్బరి లడ్డూలు రెడీ. బాయ్ ఫ్రెండ్స్.